అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై ఐపీఎస్ ల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సిపిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడింది. సిపికి వెంటనే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ ల సంఘం డిమాండ్ చేసింది. లేదంటే చట్ట ప్రకారం ముందుకు వెళతామని ప్రకటించింది. వీణవంక గ్రామంలోని సమ్మక్క ఆలయం దగ్గర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పోలీసులకు గొడవ జరిగింది. తనను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన కౌశిక్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిపిని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇక కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పైనే ఐపీఎస్ ల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి పోలీసులను దూషించడము, ఏకంగా కరీంనగర్ కమిషనర్ ని మతం పేరుతో దూషించినటువంటి ఘటన పైన ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ గా దాన్ని పరిగణలోకి తీస్తూ ఒక వార్నింగ్ ఇస్తూ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. పోలీసులు మతాల మధ్య కులాల మధ్య పనిచేయరు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని బట్టి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లేదా వివరాలు అడిగి లోపలికి తరలిస్తారే తప్ప ఎమ్మెల్యే అని ఫ్రీ ఎంట్రీ విఐపి ఎంట్రీ ద్వారా లోపలికి పంపించరు. అందరూ సాధారణ భక్తులే, అందరికీ ఒకే రకమైనటువంటి ఎంట్రీ ఉంటుంది అనేది కూడా పోలీసుల్లో ఉద్దేశించి ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో వీణవంక సమ్మక్క సారాల జాతర సందర్భంగా ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి కరీంనగర్ పోలీస్ కమిషనర్ ని మతం పేరుతో దూషిస్తూ ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ ని ఉపయోగించి మతాల మధ్య ఘర్షణ క్రియేట్ చేసి ఒక మతానికి చెందినటువంటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు. కాబట్టి దీనిపైన పడి కౌశిక్ రెడ్డి ఇమీడియట్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలి. పోలీసులు ఫెయిర్ గా సాగుతా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా తెలియజేయాలి. ఒకవేళ అతను ఈ బహిరంగ క్షమాపణ కోరకపోతే ఐపీఎస్ అసోసియేషన్ తరఫున లీగల్ గా ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ కూడా పోలీసింగ్ వ్యవస్థలో మార్పులు లేవు. సక్రమైనటువంటి పోలీసింగ్ సాగుతా ఉంది. లా అండ్ ఆర్డర్ తమ ఆధీనంలో ఉంది, పరిరక్షణలో ఉంది. ఎవరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా పోలీస్ డ్యూటీస్ నిర్వహించట్లేదు. అందరినీ సమానంగానే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడము, విజిబుల్ పోలీసింగ్ కొనసాగుతా ఉంది. ఈ తప్పుడు ఆరోపణలు చేసి పోలీసులకు ఉన్నటువంటి పరువు ప్రతిష్టలని దెబ్బతీయకండి. పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి పడి కౌశిక్ రెడ్డి ఇమీడియట్ గా బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షాన లీగల్ గా ప్రొసీడ్ అవుతాం మాత్రం క్లియర్ గా ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మీడియాకు ఈ ప్రకటన రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా నిన్న వీణవంకలో జరిగినటువంటి వీడియోని అంతా పరిశీలించిన తర్వాత ఏ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులను దూషించాల్సి వచ్చింది, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దానిపై కూడా రివ్యూ మీటింగ్ చేసి ఆ రివ్యూ మీటింగ్ ద్వారా వివరాలన్నీ కూడా సేకరించి అసలు తప్పవద్దు, ఎందుకంత ఇతను ఆ లాంగ్వేజ్ ఉపయోగించాల్సి వచ్చింది, పడి కౌశిక్ రెడ్డి ఎంట్రీ సమయంలో ఏం జరిగింది అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో అడిగి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకొని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలాం ని మతం పేరుతో దూషించడమే కాకుండా ఐపీఎస్ విధులకు ఆటంకం కలిగించడము, ఐపీఎస్ పట్ల మిస్బిహేవ్ చేయడము, ఐపీఎస్ ని మతపరమైనటువంటి ఈ ఘర్షణలో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పని పక్షాన సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అతని పైన లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ మాత్రం ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ఈ లేఖ విడుదలైనట్టుగా తెలుస్తోంది. అయితే రవితేజ, ఇప్పుడు ఐపీఎస్ సంఘం ఏదైతే ఈ లేఖ రిలీజ్ చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఇంతకు ముందే ఐపీఎస్ అసోసియేషన్ ఆఫీసర్స్ నుంచి ఈ మెసేజ్ ప్రకటన రిలీజ్ అవడం జరిగింది. దీనిపైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడనే చూడాలి. ఎప్పటికప్పుడు తను ప్రతి విషయాన్ని తిప్పికొడుతూ తన తప్పు లేదు, అవతల వ్యక్తులు తప్పులు అని చూపించుకునేటువంటి పడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ప్రకటన, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ పైన పడి కౌశిక్ రెడ్డి అభిప్రాయం ఏంటి అనేది కూడా మనకి కాసేపట్లో ఆయన క్లియర్ గా తెలియజేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఈ పోలీస్ విధులకు ఆటంకం కల్పించిన ఇలాంటి పబ్లిక్ ఫెస్టివల్స్ కి, పబ్లిక్ జాతరలకు ఎవరైతే హడావిడి చేసి హంగామా చేసి ప్రోటోకాల్ పాటించకుండా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినటువంటి వ్యక్తులపైన గతంలో లీగల్ గా ప్రొసీడ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలందరూ సమ్మక్క సారాలమ్మ దర్శనానికి వస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే అనుకొని ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారంగా లోపలికి వెళ్లి అంతకుముందే పోలీసులను దూషించి వాళ్ళని అగౌరవపరిచి
తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి లేని అంశాలను క్రియేట్ చేసి పోలీసుల పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినందుకు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీస్ అధికారుల సంఘం అతనికి ప్రకటన రిలీజ్ చేసి ఒక టైం కేటాయించి అప్పటిలోపు మీరు క్షమాపణ బహిరంగంగా కోరకపోతే మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. అసెంబ్లీ స్పీకర్ కి లేఖ పంపించి పడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హుడుగా ప్రకటించాలనే యాంగిల్లోనే వాళ్ళ ఆ ఇంటెన్షన్ తోటే ఈ లెటర్ రిలీజ్ చేసినట్టుగా కనబడతా ఉంది. పోలీసులు అధికారంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అవే సేవలు అందించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అవే సేవలు అందిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పార్టీకి, ఒక మతానికి, ఒక వ్యక్తికి సపరేట్ గా ఇచ్చేటువంటి సర్వీస్ కాదు అంటూ మాత్రం ఐపీఎస్ పోలీస్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ లేఖ రిలీజ్ చేసి పడి కౌశిక్ రెడ్డి క్షమాపణ కోరకుంటే మాత్రం లీగల్ గా ప్రొసీడ్ అవుతామంటూ మాత్రం హెచ్చరిస్తున్నట్టే ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అయితే రవితేజ్, ఈ లేఖ కేవలం ప్రకటన వరకేనా లేదంటే డీజీపీ కానీ సిఎస్ కి కానీ ఈ లేఖ అందించారా? మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని డీజీపీ శివధర్ రెడ్డి ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా సుధీర్ బాబు, సెక్రటరీగా విక్రమ్ సింగ్ మన్. ఇక్కడ కరీంనగర్ సిటీగా ఉన్నటువంటి గౌసలాం నిన్న విధుల్లో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి వెంటనే వారి కింది స్టాఫ్ అంతా మిగతా పోలీస్ అధికారులందరూ కూడా డ్యూటీలో ఉండగానే పడి కౌశిక్ రెడ్డి వీణవంకలో ఈ సమ్మక్క సారాలమ్మ టెంపుల్ వైపు వెళ్తూ ఉండగా తను ఒక మతానికి చెందినటువంటి అధికారి కాబట్టి నన్ను లోపలికి పంపించడానికి ఇబ్బందికి గురవుతా ఉన్నాడు. నేను ఒక పార్టీ ఎమ్మెల్యేని తనకి కనీసం గౌరవం ఇవ్వకుండా తనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకే నేను ఆ సందర్భంలో అతన్ని మతం పేరుతో దూషించాల్సి వచ్చింది అంటూ కూడా పడి కౌశిక్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. కానీ పోలీసులకు కులాలు మతాలు అంటగట్టకుండా అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఏంటనే ఒక వాస్తవాలు వెలుగులోకి తీస్తే కరెక్ట్ గా ఉంటుండేది. కానీ ఒక వర్గానికి చెందినటువంటి అధికారి కాబట్టి కావాలని హిందువులని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటూ కూడా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి పోలీసుల మనోభావాలని దెబ్బతీయడము, వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ ని దెబ్బతీయడము, వాళ్ళకు ఉన్నటువంటి మంచి మర్యాదలని సైతం తను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు పడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, పడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుని గద్దె పైన మహిళా ఆఫీసర్ కి కనీసం గౌరవం ఇవ్వకుండా మహిళా అధికారిని పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడము, మహిళా అధికారితో మిస్బిహేవ్ చేయడము, అక్కడ అడ్డుకున్నటువంటి పోలీసులు సైతం గొడవపడి అక్కడ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పడి కౌశిక్ రెడ్డిని తన భార్య సమక్షంలోనే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ వ్యవహారం పైన ఐపీఎస్ అసోసియేషన్ సీరియస్ గా పరిగణలోకి తీసుకుని డెఫినెట్ గా అతని పైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ ఈ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అయితే రవితేజ, ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పే ఛాన్సెస్ ఎంత మేరకు ఉన్నాయి? ఇది రాజకీయంగా కొత్త మలుపు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? పడి కౌశిక్ రెడ్డి ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి నిన్న విధుల్లో డ్యూటీలో ఉన్నటువంటి అధికారి చేత ఒక ఫిర్యాదు అందజేసి ఆ ఫిర్యాదుని కాస్త ఎఫ్ఐఆర్ కిందకి నమోదు చేసి తిరిగి ఇతను నోటీసులు అందజేసి పోలీస్ విధులకు ఆటంకం కింద డ్యూటీస్ ని డిస్టర్బ్ చేసిన విధంగా ఇతని పైన అనేక బిఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అతను క్షమాపణ కోరితే తన తప్పు ఒప్పుకున్నట్టే కాబట్టి పడి కౌశిక్ రెడ్డి ఎక్కడ కూడా తను తప్పు చేశానని ఒప్పుకున్నటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పకుంటే ఒక రకంగా, చెప్తే ఒక రకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంటుంది. అతను ఓపెన్ గా బహిరంగ క్షమాపణ కోరితే మాత్రం ఇప్పటికీ పోలీసులు ఆ విషయాన్ని ఇక్కడితో ఆపేసి తిరిగి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా అక్కడ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను క్షమాపణ చెప్పకపోతే మాత్రం పోలీస్ విధులకు ఆటంకం కింద పబ్లిక్ ఫెస్టివల్స్ లో హంగామా క్రియేట్ చేసి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ అందరిని కూడా డిస్టర్బ్ చేసి పానిక్ క్రియేట్ చేసినందుకు రకరకాల సెక్షన్స్ కింద బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి ఈ చట్టాలన్నీ అతని పైన ప్రయోగించి అతన్ని త్వరలో నోటీసులు అందజేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఇచ్చినటువంటి వార్నింగ్ పైన ఈ ఐపీఎస్ అసోసియేషన్ లెటర్ పైన ఏ రకంగా స్పందిస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, దీని అసలు అతను సారీ చెప్పడానికి, క్షమాపణలు కోరడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అనే దానిపై ఇప్పుడే ఈ లేఖ విడుదలైంది కాబట్టి దీనిపైన కౌశిక్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాల్సి ఉంటాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.